నమస్తే. రామకథ రసవాహిని సీతా స్వయంవరం 6th పార్ట్ జరుగుతుంది. కంటిన్యూషన్ తెలుసుకుందాం. మహారాజా ఏమని చెప్పుదాము? మహర్షులు, రాజర్షులు, రారాజులు, రాజరాజులు చూస్తుండగానే మహాపరాక్రమవంతుడు రాముడు శివధనస్సు భాగం పట్టుకొని లేవనెత్తి ఎక్కుపెట్టెను. అంతేకాక అతి బరువైన కొన్ని బారువుల తూకము గల ఆ శివధనస్సును ఆ మహావీరుడు 2 ముక్కలుగా అవలేలగా తుంచివేశను. సీతాదేవికి పరాక్రమమే ఓలి అయినందువలన రామునకు సీతాదేవినిచ్చి పెండ్లి చేయుటకు అక్కడ చేరిన ఋషులు మహారాజుగారు నిర్ణయించిరి. అందుకు తమ అనుమతిని కోరుటకై తమకు స్వాగతం తెలుపుటకై బంధుమిత్రులతో, ఉపాధ్యాయులతో, పురోహితులతో, మంత్రులతో, సపరివారంతో మిథిలాపురమునకు ఆహ్వానించుటకై స్వయంగా మేమే వచ్చితిమి. మీ దర్శనం చేశాం. మా మహారాజు తన కూతురైన సీతాదేవికి వివాహం చేయతలచెను. ఈ విషయం మనవి చేయుటకై మిమ్మల్ని మా మహారాజు తమ చెంతకు పంపిరి అని చేతులు కట్టుకొని నించున్న మంత్రులను, బ్రాహ్మణులను చూసి దశరథుడు హృదయమున బాగుగా ఆలోచించి మారు మాట్లాడక వశిష్ఠ, వామదేవాది మహారుషులను పిలిపించెను. ఆ బ్రాహ్మణోత్తములను రప్పించెను. వారందరూ చేరిన తదుపరి మరొకసారి మిథిలాపుర బ్రాహ్మణులచే విషయమును చెప్పించెను. పూర్తిగా వినిన తరువాత వార్ల అభిప్రాయం తెలిసి కొనగోరి దశరథుడు వశిష్ఠుల వారికి నమస్కరించి తమ అంగీకారము తెలపగోరెను. అంత వశిష్ఠ, వామదేవాదులు శుభం అని అమితోత్సాహంతో ఇందులకింకైనూ యోచించెదరెందుకు, మిథిలాపుర ప్రయాణమునకు సర్వసిద్ధము గావింపుడని జవాబు చెప్పిరి. మంత్రులు గంతులు వేసిరి. క్షణంలో అయోధ్య నగరమంతయు అంతఃపురమంతయు రామ కళ్యాణ విషయం వ్యాపించెను. పురజనులు జై జైలు చెప్పిరి. పరివారం ప్రయాణమునకు సర్వసిద్ధము గావింతిరి. ఆభరణములు, పట్టు పీతాంబరములు, బహుమతులు మితిమీరినట్లు సిద్ధపరచిరి. రథములు నిలిపిరి. రాజకులగురువైన వశిష్ఠులు, పండితులు, బ్రాహ్మణోత్తములు, మంత్రులు వారి వారి రథములు వారు అలంకరించిరి. అయోధ్యయే కదలి వచ్చుచున్నదా అన్నట్టు అందరూ ప్రయాణములైన వారే. అందరికీ అన్ని విధములా దశరథుడు ఏర్పాటు చేయించెను. వాయువేగముతో గుర్రములు కూడా అమితోత్సాహంతో అలసట అన్నది ఎరుగక పరిగెత్తజొచ్చెను. 2 రాత్రులు 2 పగలు ప్రయాణము. 3వ రాత్రికి మిథిలాపుర సింహద్వారం ప్రవేశింపగానే జనక మహారాజు స్వాగతం చెప్పెను. మంత్రులు, పురోహితులను, మహారుషులను తగిన రీతిలో సత్కరించెను. ఆ రాత్రి వారి పూర్తిగా విశ్రాంతి తీసుకొనుటకే తగిన ఏర్పాటు చేసి వారికి తగిన వసతి గృహములు ఏర్పరిచితే. తెల్లవారిగానే దశరథ మహారాజు ఋతికులు, బంధువులు, మంత్రులు మొదలైన వారిని పిలిచెను. ఏ నిమిషమున హాజరు కావాలనో సర్వులు సంసిద్ధులై ఉండవాలని హెచ్చరించెను. ఇంతలో జనక మహారాజు దశరథ మహారాజు విడిది గృహమునకు వచ్చి వెంట పెట్టుకొని యజ్ఞవాటికి కొనిపోయాను. గురువులను, మంత్రులను మహారాజుకు పరివారమునకు వారి వారి హోదాకు తగినట్టు యజ్ఞవాటికపై ఆసనములు అమర్చి ఉంచిరి. అక్కడందరూ ఆసీనులై ఉండ జనక మహారాజు దశరథ మహారాజునకు స్వాగతం తెలుపుచు, మహారాజా, మా భాగ్యమా అన్నట్టు తాము మహర్షులతో, బ్రాహ్మణోత్తములతో, పరివారంతో మిథిలాపురమునకు రావడం మా పుణ్య పరిపాకమని భావించుచున్నాను. తమ పుత్రుని పరాక్రమ విజయములకు తాము మనసారా సంతోషించిరన్నది వేరే చెప్పనక్కర్లేదు. అమిత పరాక్రమవంతులు పుట్టిన రఘువంశపు వారితో ఇప్పుడు వియ్యం అందబోతున్నాను. ఇప్పుడు మా వంశం మరింత పూజనీయం కాబోచున్నది. ఇది మా పూర్వీకుల పుణ్యఫలమే భావింతును. మహారాజా, రేపటితో మేము సంకల్పించిన యజ్ఞము సమాప్తం అయిపోవచ్చున్నది. మహర్షుల సమ్మతితో సీతారాముల వివాహం చేయదలిచితిని. తమ అనుజ్ఞ బడయగోరుచున్నానని జనకుడు తెలపగానే దశరథ మహారాజు పట్టలేని ఆనందంతో చిరునవ్వులు ఒలకబోసి, రాజా, తాము దాతలు, దానము వశమని పెద్దలు తెలుపుదురు, వంశమని పెద్దలు తెలుపుదురు. అందువలన తాము ఎప్పుడు ఏది ఇస్తామంటే అప్పుడు అది పుచ్చుకుంటే సంసిద్ధులై ఉన్నాము అని అన్నారు.
దశరథ మహారాజు ఇంత చమత్కారంతో తీయటి మాటలతో హృదయములు కరుగునట్లు మాట్లాడట చేత జనకుడు పట్టలేని ఆనందంతో ఉప్పొంగిపోయాను. అంతా రామలక్ష్మణులు విశ్వామిత్రులతో వచ్చి తండ్రికి వశిష్ఠ వామదేవాది మహర్షులకు నమస్కరించిరి. దశరథుడు కన్నులు కాయలు కాచినట్టు ఇరువురు పుత్రులను దగ్గర తీసుకొని శిరస్సును ముద్దులాడి భుజములపై చేతులు వేసుకొని వక్షస్థలమున తనివి తీరా బిగించుకొని పడుచున్న ఆనందమును చేరిన బ్రాహ్మణులు మంత్రులు చూసి దశరథన గల పుత్ర వాత్సల్యమునకు తన్మయులైరి ఆశ్చర్యపడరి. దశరథ మహారాజు పుత్రులతో ముచ్చటించుచు అయోధ్య వదిలినది లగాయతు విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ విశేషములు తదుపరి మిథిలాపురి విచ్చేసిన వివరములు రామలక్ష్మణులు చెప్పుచుండా వశిష్ఠ వాసుదేవాది మహారుషులతో భరత శత్రుఘ్నుల మంత్రాదులతో కూడిన దశరథుడు అత్యంత ఆనందంతో వినుచు ఆ రాత్రి గడిపెను. ఇటు జనక మహారాజు వివాహ ప్రయత్నంలో నిమగ్నునై అయినాడు. తెల్లవారింది. జనక మహారాజు తమ ప్రధాన పురోహితుడైన శతానందుని రప్పించి వివాహ సంబంధమైన విషయమును కొంత ఆలోచించవలనని అతి వినయంతో ప్రార్థించినాడు. అంత శతానందుడు మహారాజా, నేడే యజ్ఞం పూర్తయినది. 2 దినములలో ముహూర్తములు మంచివిగానే ఉన్నవి. తాము అనుమతించినా నేను వివరించనని తెలపగానే జనక మహారాజు చేతులు కట్టి, స్వామి, నిన్నటి రాత్రి దశరథ మహారాజు అనుజ్ఞ పొందగలిగితిని. ఇది నా భాగ్యం. అయితే నా అనుంగు తమ్ముడైన కుశధ్వజుడు ఇక్కడ లేడు. తమ యజ్ఞమునకు సంబంధించిన సామగ్రులు తగిన రీతిలో అందించటంలో అతి శ్రమపడును. అతను లేక ఈ మంగళ కార్యమును చేయుటకు నాకు మనసు ఒప్పుకున్నది. ఈ వేడుకలలో అతను కూడా భాగము వహించవలసి ఉన్నది. కాన నా తమ్ముడు రప్పించుటకు తగిన ఏర్పాట్లు చేసి తిని అతను వచ్చిన తదుపరి లగ్నము నిర్ణయించటం మంచిదని ప్రార్థింపగానే శతానందుడు మంచిదని అమితానందమునకు వెళ్ళిపోయాను. జనకుడు 4 వైపులా దూతలను పంపి అతి శీఘ్రంగా తన తమ్ముడిని తోడుకొని రమ్మను. అతి వేగంతో పయనించి గుర్రములపై అనుకున్న కాలము కంటే శీఘ్రంగా సాంకస్య పట్టణము చేరుకొండ్రి. కుశధ్వజ మహారాజునకు మిథిలాపుర వృత్తాంతమంతయు వివరింపగా తెలియచెప్పిరి. అంత కుశధ్వజుడు పట్టరాని ఆనందంతో సపరివారంగా కానుకలను కావలసినన్ని రథంపై నుంచుకొని రాత్రికి రాత్రి బయలుదేరి మిథిలాపురమును చేరుకొను. నిమిషములో లెక్కించుచున్న జనకుడు తన తమ్ముని చూడగానే అతను కౌలించుకొని ఆనందించెను. కుశధ్వజుడు అన్నగారికి నమస్కరించి తదుపరి శతానందుడికి నమస్కరించి ఉన్నతాసనములపై 3 కూర్చున్నారు. అన్నదమ్ములు ఇరువురు అన్ని విధముల ఆలోచనలు జరిపిరి. ఒక నిర్ణయంకి వచ్చిన తోడనే శ్రేష్ఠుడైన సుధామనుని పిలిచి, మంత్రి, నీవు వెంటనే వెళ్ళి దశరథ మహారాజుల వారికి మంత్రివర్గమును పురోహితులతో గురువులతో ఇంకనూ వాళ్లకు ప్రధానమైన వాళ్లను సగౌరవంగా ప్రార్థించి ఇక్కడ తోడుకొని రమ్ము అని ఆజ్ఞ చేశాను. సుధామనుడు తగిన వారిని చేర్చుకొని రథములు తీసుకొని దశరథ మహారాజు గారి విడిదికి చేరి జనక మహారాజు గారి అభిప్రాయమును దశరథ మహారాజునకు విన్నవించి వినయ విధేయతలతో వారిని ఆహ్వానించిరి. సిద్ధంగానే ఉన్న దశరథ మహారాజు గురువులతో మంత్రులతో పురోహితులతో బయలుదేరి జనక మహారాజు దర్బారు హాలుకి చేరి ఒకరినొకరు తగు రీతిలో వందనములు సలిపి ఉన్నతాసనములపై కూర్చుండగానే దశరథ మహారాజు లేచి, జనక, వశిష్ఠ మహారాజు మా ఇక్వాక్షు వంశుల ఇలవేల్పు, మా పరమ గురువు, సమస్త విషయములకు అతనే మా వక్త. ఆ మహానుభావుడు మా వంశక్రమాన్ని గురించి చెప్పగలడు అని పలికి తాను కూర్చున్ను. వశిష్ఠుల వారు లేచి, రాజర్షి, సభాసదులారా, బ్రహ్మ అవ్యక్త ప్రభువు నిత్యుడు నిర్మలుడు అట్టి బ్రహ్మదేవుడు మనసా కల్పించి భూలోకంలో మరీచి అనే స్వరూపమును జన్మింపచేసెను. మరీచికి కాశ్యపుడు పుత్రుడుగా కలిగెను. కాశ్యపునకు సూర్యుడు, సూర్యునికి కుమారుడే మనువు, ఆ మనువునకు వైవస్వత మనువు పుట్టెను. అతనే ప్రజాపాలన మొనర్చి ప్రజాపతి అను సార్థక నామం అందుకొన్ను. అతని పరిపాలనా సమయమున అతనికి ఇక్ష్వాకుడు పుట్టెను. అయోధ్యను పాలించిన వారిలో మొట్టమొదటి వాడతను. అందువల్లనే అయోధ్య రాజులకు ఇక్ష్వాకు వంశము వారలని పేరు శాశ్వతంగా నిలిచిపోయాను. ఆ ఇక్ష్వాకునకు వికుక్షికి అమిత తేజోమంతుడవు శౌర్య పరాక్రమవంతుడును ఆయన బాలుడు జన్మించెను. అతను అనరణ్యుడును. అతని
వృదువను, వృదువనునకు త్రిశంకుడును, త్రిశంకునకు దుందుమాకుమారుడును, దుందుమాకుమారునకు యవనాశ్వరుడును, యవనాశ్వరుడికి మందాతయ్యను, మందాతయ్యనకు సునందియును, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అనే ఇరువురు పుత్రులను పుట్టిరి. ధ్రువసంధికి మహాయశస్వి అయిన భరతుడు పుట్టెను. అతనికి అసితుడు పుట్టెను. అతడు పరిపాలన చేయుచున్న సమయమున హైహయులు, తాళ జంకులు, శశిబిందువులు దండయాత్ర సలిపి అసితుడిని ఓడించిరి. అంత అసితుడు ఇరువురు భార్యలతో హిమవత్ పర్వమును చేరి అక్కడ భృగుప్రవశ్రవణము అనే ప్రదేశమును నివాసం చేసెను. అతను కొంతకాలమునకు కాలధర్మము నొందెను. అతను కాయము వీడినప్పటికీ అతని ఇరువురు భార్యలు నవమాసంలో నుండిరి. వారు అరణ్యమున ఒంటరి జీవితం గడపలేక చెంతనే ఉన్న భృగు మహర్షి వంశీయులైన చ్యవన మహర్షి వారి ఆశ్రమం చేరిరి. అతనికి నమస్కరించి వారి బాధలను అతనికి విన్నవించుకొనిరి. అంతా చ్యవనుడు వారిలపై దయతలిచి, అమ్మలారా భయపడకండి, ఇదే మీ గృహము. త్వరలో మీ గర్భము అతి తేజోవంతుడు, బలవంతుడైన, శ్రీమంతుడైన శిశువు కలుగుడనేసి ఆశీర్వదించెను. అంతా కొంతకాలమునకు పెద్ద భార్యకు కుమారుడు కలిగెను. అతనే సగరుడు. అతను అయోధ్య రాజునకు చక్రవర్తి అయ్యెను. అతనికి అశ్వమంజుడు కలిగెను. అశ్వమంజునకు అంశుమంతుడు, అంశుమంతునకు దిలీపుడును, దిలీపునకు భగీరథుడును, భగీరథునకు కుకుత్సుడును, అతనికి రఘువును, రఘువునకు ప్రౌద్ధుడు పుట్టిరి. అతనికి సుదర్శనుడును, సుదర్శనకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడుకు శీఘ్రమగుడును, శీఘ్రమగుడునకు మరుడును, మరునికి శుక్రుడును, శుక్రుడికి నశుగుడును, అతనికి నాభాగుడును, నాభాగుడికి అజునుడు పుట్టిరి. ఆ అజమహారాజు ప్రథమ పుత్రుడే దశరథ మహారాజు. ఇతని పుత్రరత్నములే శ్రీరామ, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. శివధనస్సును ఎత్తి విరిచిన శ్రీరాముడు అతను జ్యేష్ఠపుత్రుడు. రాజర్షి వారిది పరమశుద్ధ వంశము. ఈ వంశమున పుట్టిన వారందరూ తేజోవంతులు, మహాధార్మికులు, ఆధ్యాత్మిక చిత్తులు, వీరాగ్రేసరులు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఈ వంశములు కులదీపకులు. అంతేకాక రాములతో పాటు తెంచిన బింబ ప్రతిబింబములుగా మెలిగిన రామలక్ష్మణుల కిరువురికే ఒకే మంగళ కార్యము జరిగిన బాగుండునని మా ఉద్దేశం. తమకు గల ఇరుగురు బిడ్డలైన సీత, ఊర్మిళ, రామలక్ష్మణులకు తగిన వార్లు. ఇందులకు సంశయించక ఈ శుభకార్యం తగిన నిర్ణయమును గావించుడు అని వశిష్ఠుల వారు అందరికీ ఆశీర్వదించి ఆసనములపై కూర్చున్నాను. వశిష్ఠుల వారు ఇక్ష్వాకుల వంశకర్తల గురించి చెప్పిన తర్వాత జనకుడు లేచి, బ్రహ్మర్షి కులీనుడు కన్యాదానము తలపెట్టినప్పుడు తన వంశమును గురించి చెప్పుకొనవలసి ఉన్నది కదా. మా వంశము గురించి నేనే స్వయంగా తలంచితిని. ఇది నాకు పరమానందం. మా వంశమును ఇతరుల చేత చేయుట నాకంత తృప్తి కాదు. ఆ వంశమునకు సంబంధించిన ఈ దేహంతోనే వర్ణించినా నా జన్మ సార్థకత కాగలదు. ఇది నా వంశీయులకు తెలపవలసిన కృతజ్ఞతగా భావించుచున్నాను. అనుజ్ఞ దయచేయుడు అని ప్రార్థించాను. వశిష్ఠుల వారు అనుజ్ఞ ఇచ్చుట తోడనే, బ్రహ్మర్షి గురువర్యుల్లారా, దశరథ మహారాజా, పూర్వము నిమి అను చక్రవర్తి పరమ ధార్మికుడై మహాబలవంతుడని ప్రసిద్ధిగాంచెను. అతనికి మిది అను పుత్రుడు పుట్టెను. ఆ మిదియే మిథిలా నగరము నిర్మించెను. అతనే ఈ రాజ్యమునకు ప్రథమ మహారాజు. అతని పరిపాలన ప్రజాహితమును అందుకొను. అతను ఉదావనుడు పుట్టెను. ఉదావనునకు నందివర్ధనుడు, నందివర్ధనకు సుకేతుడు, సుకేతునకు దేవదాతుడు పుట్టిరి. దేవదాతుడు మహాబలవంతుడని, ధార్మికుడని, రాజర్షి అని ప్రసిద్ధికెక్కెను. ఆ దేవదాతునకు బ్రహ్మద్రథునకు మహావీరుడు పుట్టిరి. మహావీరుడు నిజముగా మహావీరుడే. అతనికి
సుధృతికి ధైర్యవంతుడు అను ధృతకేతువునకు హర్యస్యుడు, అతనికి మరువునకు ప్రతీందకునికి కీర్తిరథునకు దేవమీఢుడు, అతనికి విభునికి మహీంద్రకునికి కీర్తిరాతుడు, అతనికి మహోరోమునికి స్వర్ణరోమునకు హస్వరోముడు పుట్టిరి. హస్వరోముడు మహామేధావి, మహాత్ముడు, ధార్మికుడు. అతనే మా తండ్రి. అతని జ్యేష్ఠపుత్రుడని నేను చెప్పుకొంటకు నేను ఎంతయో సంతసించుచున్నాను. నేనే ఈ మిథిలా రాజ్యమును పరిపాలించుచున్న నా పూర్వీకులు ధార్మిక ఫల విశేషమే అని చెప్పక తప్పదు. ఇట్లుండ నా తమ్ముడైన కుశధ్వజుడు దేవ సమానుడు. అతనిని నేను సోదరభావంతో మించిన భావంతో స్నేహితుల వలె స్వాతంత్ర్యమునిచ్చి పెంచి పెద్దవాణ్ణి చేసి తిని. కొంతకాలము జరిగిన తర్వాత సాంకాస్య పట్టణము ఏలుచున్న సుధనుడు రాజు మిథిలాపురమును ముట్టడించెను. మా ఇంటిలోనున్న శివధనస్సును తన కివమని రాయబారం పంపెను. అందుకు నేను నిరాకరించి తిని. ఆ కారణం చేత మా ఇరువురికి ఘోర యుద్ధం జరిగాను. తత్కారణంగా నేను సుధనుని హతమార్చి తిని. అప్పుడు సాంకాస్య పట్టణము నా వశము అవుట చేత ఆ రాజ్యమునకు నా తమ్ముడైన కుశధ్వజుడిని రాజుగా చేసి తిని. ఆ పట్టణమును ఇక్షుమతి నదీ తీరమున శోభాయానముగా ఉన్నది. అది దూరమునకు పుష్పక విమానం వలె కనిపించును. నా తమ్ముడు ధార్మికుడు. అతనిప్పుడు సాంకాస్య పట్టణమును పాలించుచున్నాడు. అతనిప్పుడు ఈ వేడుకల్లో పాల్గొని నిమిత్తమై రప్పించితిని. బ్రహ్మర్షి తాము మా ఇరువురు కుమార్తెలను రామలక్ష్మణులకిచ్చి వివాహం చేయ ఆజ్ఞాపించితిరి. చాలా సంతోషం. సీత దేవకన్యక కనుక అది వీరశుల్క. దానికి రామచంద్రునికిచ్చి వివాహం చేయుటకు నిర్ణయించడమైంది. నా రెండవ బిడ్డ ఊర్మిళకు లక్ష్మణునికిచ్చి వివాహం చేయుటకు తమ ఆజ్ఞను శిరసావించితిని. కానీ మరొక విషయమును మనవి నేతించితిని. అదేమనా దశరథ మహారాజా, ఈనాడు మఘా నక్షత్రం. రామలక్ష్మణులకు వివాహం జరుపుటకు తమరు నాందికి సిద్ధం కావలను. తమకు 4 పుత్రులు ఒకే అనుగ్రహం కలిగిన వారు అవుట చేత మిగిలిన ఇరువురు అవివాహితులై ఉండుట వార్లకు కొంత అసంతృప్తి కలిగించినట్లగును. కాన ఎల్లుండ ఉత్తర పల్గుని నక్షత్రంలో మిగిలిన భరత శత్రుఘ్నులకు నా తమ్ముడైన కుశధ్వజుని కుమారులైన మాండవి శృతకీతులను ఇచ్చి వివాహం జరిపించవచ్చు. అనుజ్ఞ దయచేయండని జనకుడు కోరగానే సభాజనులు శుభాన్ని కరతాళ దండ్లు మిన్నుముట్టిరి. జనక మహారాజు అందించిన సలహాను పురస్కరించుకొని భరత శత్రుఘ్నుల వివాహం గూర్చి వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్రులు కొంత దీర్ఘంగా ఆలోచించి దశరథుని ఒప్పించి జనక మహారాజుతో ఈ విధంగా తెలిపిరి. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.